గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ దేవసేన జర్నలిస్ట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5,36,00,000 పైచీలకు, తెలంగాణ ఉన్న 4 కోట్ల పైచీలకు నా యొక్క నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ న్యూస్లో పేపర్ చదువుతున్నండి. ఆంధ్రజ్యోతి ముందుగా ప్రభుత్వ బడి నుంచి విమానంలో విజ్ఞాన యాత్ర. వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ మంచి ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులు. జిల్లాకు 2 చొప్పున మొత్తం 52 మందిని ఎంపిక చేసి ఇలా విమానంలో ఢిల్లీకి సైన్స్ టూర్కు పంపారు. కాటన్ వ్యాలీ వడివడిగా జనవరి 1 నుంచి ప్రారంభోత్సవానికి సన్నాహాలు. 50,000 మంది విద్యార్థులకు మౌలిక క్వాటం నైపుణ్యంలో శిక్షణ. వీరిలో 3,000 మందికి అత్యున్నత శిక్షణ, 100 మంది ఉన్నత పరిశోధకుల తయారీ. శాశ్వత టాలెంట్ హబ్ ఏర్పాటే లక్ష్యం. టీచింగ్ ల్యాబ్లపై 108 సంస్థల ప్రతిపాదనలు. 197 వర్సిటీల్లో శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ సిద్ధం. ఒంగోలులో ఏసీబీ దాడుల సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయం బయటకు విసిరేసిన నగదును లెక్కిస్తున్న అధికారులు. పరుగో పరుగు 12 సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు. ఆళ్లగడ్డ కార్యాలయానికి ఏసీబీ రావడంతోనే సామగ్రి బదిలీ, డాక్యుమెంట్స్, రైటర్లు పరారు. ఒంగోలులో డబ్బులు విసిరేసిన కొందరు, వాష్రూమ్ నుంచి నగదు స్వాధీనం. లంచం ఫిర్యాదులు ఎక్కువ అవడంతో జూలు విధిల్చిన ఏసీబీ అధికారులు తలుపులు మూసి సెల్ఫోన్లు తీసుకొని రాత్రి వరకు సోదాలు. ఉలిక్కిపడ్డ ఎస్ఆర్ఓలు. మెరుపు దాడుల వెనుక మర్మం? రిజిస్ట్రేషన్ల శాఖలో అసలేం జరుగుతుంది? కొన్ని ఆఫీసుల్లో లంచం చిన్న మాట, అంతకు మించిన అక్రమాలకు అడ్డాలవి. సస్పెన్షన్ వేటు పడకుండా భారీగా బేరాలు. బుధవారం పాట్నా నుంచి ఎన్నికల విధులకు బయలుదేరిన మహిళా భద్రతా సిబ్బంది. బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే. 121 అసెంబ్లీ స్థానాలకు 1,314 మంది అభ్యర్థులండి. తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలు. 3,075 కోట్ల మంది ఓటర్లు చేతిలో. నేతల భవితవ్యం సార్ తర్వాత తొలి ఎన్నికలివే. పట్టా దాటుతూ రైలు కింద పడి 6 దుర్మరణం. యూపీలో విషాదం. పరకామణి చోరీ కేసులో సిఐడి దర్యాప్తు ప్రారంభం. నిందితుడితో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ. ప్రయాణంలోనూ ఓట్ చోరీ. 20 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగిలించింది. ఆపరేషన్ సర్కార్ చోరీలో ప్రధాని మోదీ, అమిత్ షాతో సిఈసి 2 ఎన్నికల కమిషనర్లు కుమ్మకయ్యారు. ఓట్ల జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్ల. ఒక నియోజకవర్గంలో ఒకే మహిళ ఫోటోతో 100 ఓట్లు. ఒకే నియోజకవర్గంలో ఒకే మహిళ ఫోటోతో 100 ఓట్లు. ఫైనల్ పేరిట హైడ్రోజన్ బాంబ్ పేల్చిన రాహుల్ వి తప్పుడు ఆరోపణలన్నీ కొట్టిపారేసిన బీజేపీ. 5 ఏళ్లు రైతులకు నరకం. డాక్టర్ చలమల శెట్టి సురేంద్రనాథ్ అండి. జననం 3 మే 1941, మరణం 5 అంటే నిన్న నవంబర్ 2025. కల్మష మెరుగని మనసుతో అందరి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకొని మా ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసిన మా వ్యక్తి. మీరు చూపిన మార్గంలో నడుస్తూ మీ ఆశయాల సాధన కృషి సాగిస్తూ మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భార్య చలమల శెట్టి వెంకటలక్ష్మి, కుమారులు కోడళ్ళు చలమల శెట్టి సునీల్ అండ్ హిమబిందు, చలమల శెట్టి వెంకటేష్ అండ్ అర్చన, చలమల శెట్టి అనిల్ అండ్ స్వాతి అండి. మనవరాళ్ళు వేద, సంజయ్, తేజ, సిద్ధ,
సూర్యన్ షా, హర్షన్ షా. రెండు జిల్లాలు డివిజన్లు 7 స్పష్టత దిశగా మంత్రివర్గ ఉపసంఘం. కొత్తగా మదనపల్లి, మార్కాపురం జిల్లాలు డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లి, పీలేరు, అవనిగడ్డ, గిద్దలూరు, కందుకూరు, మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి పలు మండలాల జిల్లాలు మార్పు. పరిమితంగానే వ్యవస్థీకరణ. పలానా సౌభాగ్యం చిరకాల డిమాండ్లు పరిశీలన. ఉపసంఘంలో రెవెన్యూ శాఖ ప్రజెంటేషన్ డివిజన్లపై మరింత స్పష్టత రావాలన్న మంత్రులు మరోసారి సమావేశం అవుతాం. మంత్రి అనగాని ఇదండి మదనపల్లి ప్రతిపాదిక జిల్లాలో వాటి పరిధిలోకి వచ్చే రెవెన్యూ డివిజన్లు ఇవి. పోలవరం ముప్పు మండలాలతో ప్రత్యేక అథారిటీ. కొత్త జిల్లా ఏర్పాటుతో అనేక సమస్యలు పైగా చిన్న జిల్లా అవుతుందని రెవెన్యూ అధికారులు మనోగతం. దిశ పేపర్ అండి ఇది. దిశ చూస్తున్నాం ఇప్పుడు. అమెరికాలో ఉచిత బస్సు పథకం ప్రజలను ఆకర్షించే స్కీమ్. ఈ హామీతోనే మేయర్గా గెలిచిన జోహాన్ మామ్దాని న్యూయార్క్ చరిత్రలో తొలి ముస్లిం మేయర్గా రికార్డు. సూమ్దాని ఉచితాలకు జై కొట్టిన న్యూయార్క్ పీపుల్. మరికొన్ని కీలక హామీలు. యుఎస్ లో హైదరాబాద్ మహిళ రికార్డు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నిక. ఎలక్షన్ లో ఘన విజయం సాధించిన గజాల హాష్మి. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై అధికంలో. సెనేట్ కు ఎన్నికైన తొలి ముస్లిం దక్షిణాసియా మహిళగా చరిత్ర. సినిమా టికెట్ ధర 200 మించొద్దు. సినిమా టికెట్ ధర 200కి మించొద్దు. పరిస్థితిని చక్కదిద్దకపోతే సినీ పరిశ్రమకు ప్రమాదం. వాటర్ బాటిల్ 100కు అమ్ముతున్నారు. ధరలు ఇలాగే పెంచితే ప్రజలు థియేటర్లకు రారు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. హైకోర్టు ఆఫ్ కేరళ అండి ఇది. హైకోర్టు ఆఫ్ కేరళ. నిందితులకు 180 ఏళ్ల జైలు శిక్ష. పోక్స్ కేసులో విధింపు. కేరళ కోర్టు సంచలన తీర్పు. బీహార్ పోరుకు సర్వం సిద్ధం. నేడే మొదటి విడత పోలింగ్. 18 జిల్లాల్లోనూ 121 జిల్లా నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.75 కోట్ల మంది. బరిలో 1014 మంది అభ్యర్థులు. బీజేపీలో చేరిన జన్ సురాజ్ అభ్యర్థి సంజయ్ సింగ్. సెంటిమెంటా క్వశ్చన్ మార్క్. డెవలప్మెంటా క్వశ్చన్ మార్క్. జూబ్లీస్ ప్రజలు ఆలోచించుకోవాలి. అధికారంలో ఉండగా కేటీఆర్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? ఎప్పుడు రాని దద్దమ్మ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నాడు. జూబ్లీస్ అభివృద్ధి కోసం 400 కోట్లు ఇచ్చాం. కాంగ్రెస్ ను గెలిపిస్తే మరో 4000 కోట్లు మంజూరు. బీజేపీకి బీఆర్ఎస్ ఒకటే. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించి 3 నెలలైన చర్యలేవి. జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. పీజీఆర్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి. పీజీఆర్ చనిపోతే అప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టి ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు కదా వీళ్ళందరూ. కిషన్ రెడ్డి మీ పార్టీకి డిపాజిట్ వస్తే నువ్వు గెలిచినట్టే సీఎం గారు అంటున్నాడు. బీఆర్ఎస్ ఆత్మహత్య. బీజేపీకి అవయవదానం. కారుకు ఓటేస్తే కమలం గుర్తుకు ఓటేసినట్టే. ఎనిమిది మంది దుర్మరణం. వేర్వేరు రోడ్డు ప్రమాదంలో మృతి. కర్ణాటకలో కారు బొలెరో డి సంగారెడ్డి జిల్లాకు చెందిన 4 మృతి. గద్వాల్లో డివైడర్ను ఢీకొన్న బైక్, 2 స్పాటెడ్. సూర్యాపేట జిల్లాలో కారు బోల్తా. ప్రయాణాలు
ప్రాణాలు కోల్పోయిన మహిళ, ఆదిలాబాద్ జిల్లాలో యాక్సిడెంట్, ఒకరి మృతి. చూశారు కదబ్బా. రైలు ఢీకొని 6 మహిళలు మృతి, కుప్పకూలిన విమానం. ట్రైన్ దిగి పట్టాలు దాటుతుండగా ప్రమాదం, యూపీలోని మిర్జాపూర్లో ఘటన. టేకాఫ్ సమయంలో ప్రమాదం, 7 మృతి, 11 మందికి గాయాలు. అమెరికాలో లూయిస్ విల్లేస్లో ఘటన. బ్రెజిల్ మోడల్కు హర్యానాలో ఓటు హక్కు. ఆమె 10 బూత్లలో 22 సార్లు ఓటేశారు. ఆ రాష్ట్రంలో లక్షల మంది నకిలీ ఓటర్లు. ఈసీతో కుమ్మకై బీజేపీకి ఓటు చోరీ, లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో మేమే గెలిచేవాళ్ళం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు. డిమాండ్లు నెరవేర్చకుంటే కాలేజీ నిరవధిక బంద్. 8 సిబ్బందితో సత్వర సభ. 11న 10 లక్షల మంది విద్యార్థులతో భారీ సభ. మీడియా సమావేశంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సమైక్య వెల్లడి. అడావుడి అప్పటి మందమే. కర్నూలు బస్సు యాక్సిడెంట్తో రవాణా శాఖ అలర్ట్. ఈ నెల 3తో ఆగిన స్లీపర్ బస్సులు తనిఖీలు. మళ్ళీ చేవెళ్ల బస్సు ప్రమాదంతో పెద్ద వాహనాలు చెకింగ్స్ కు. తరచూ ఓవర్ లోడ్తో వెళ్తున్న భారీ వెహికల్స్ ఇన్నాళ్లుగా పట్టించుకొని ఆర్టీఏ అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలంటున్న నిపుణులు. భారీ ప్రమాదం జరిగితే దాడులు, సోదాలు. ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్లను సీజ్ చేసిన నాగోలు ఆర్టీఏ అధికారులు. ఆర్టీఏ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే సేఫ్టీ నిబంధనలు గుర్తొస్తాయా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఘటన మంచి హైప్ మీద ఉన్నప్పుడు హడావుడి దాడులు సీజ్ చేస్తుంటారని జనం మర్చిపోగానే సదరు ఆర్టీఏ అధికారులు సైతం సైలెంట్ అయిపోతారని అంటున్నారు. ఈ విషయం అనేక సందర్భాలు నిరూపితమైంది. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద అక్టోబర్ 30న 2013లో బస్సు దగ్ధం అయిన 45 మంది చనిపోయినప్పుడు వాళ్ళు చెప్పేది నిజమే. మామూలుగా ఎప్పుడైనా ఏదన్నా సంఘటన జరిగినప్పుడు అధికారులు ఈ రకంగా వచ్చి మళ్ళీ వాళ్ళు తనిఖీలు చేస్తారు. తర్వాత మర్చిపోగానే కొన్ని రోజులకు మర్చిపోతారు. చూశారు కదా 45 మంది అప్పట్లో. 2013లో అండి ఇది. 13లో బస్సు దగ్ధం, 45 మంది చనిపోయింది. అంటే జనాల పాపం ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉందండి. మంత్రి గారు కానీ దాని యొక్క బాధ్యత వహిస్తున్న ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని ఈ యొక్క 5,30,00,000 ఇక్కడ 4 కోట్ల జనాభాకు మీరందరూ సహాయం చేయాలి. వాళ్ళ ప్రాణాలు కుప్పిట్లో పెట్టుకొని తిరగాల్సిన వస్తుంది కాబట్టి వాళ్ళని అందరినీ మీరు చూసుకుంటారని నమ్ముతున్నాను. అంతేకాకుండా మళ్ళీ ప్రతిరోజు అవే జరుగుతున్నాయండి. ట్రైన్ పట్టాలు దాటుతున్నా మరణాలి. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని అధికారులే అని కాదు, జనం కూడా, మనం కూడా కొంచెం అక్కడక్కడ హెల్ప్ చేస్తుండాలి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఇంకోటి సాక్షి దినపత్రిక చూద్దాం. న్యూయార్క్ మేయర్గా మమ్దాని చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ యువకుడు, తొలి ముస్లిం పిన్న వయస్కుడైన మేయర్గా రికార్డు. ట్రంప్ సౌండ్ పెంచుకోండి, మీకు చెప్పడానికి 4 మాటలున్నాయి. ధనవంతులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కార్మిక ప్రజా సంఘాలకు అండగా నిలుస్తాం. న్యూయార్క్ వలసదారుల నగరంగానే కొనసాగుతుంది. మమ్దాని సృష్టికరణ. చరిత్రకెక్కిన హాష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా
అష్మి, గజాల అష్మిది న్యూ మలక్పేటలోని షోయాబ్ లైబ్రరీ ఏరియా. యూసుఫ్గూడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు ఉత్తమ్, పొన్నం, జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సవాల్ చేయడమే, పారిపోవటమే కేటీఆర్ పని. డ్రగ్స్ కంట్రోల్మెంట్ పై సవాళ్లు విసిరి పారిపోయారు. దమ్ముంటే జూబ్లీస్ లో బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవాలి. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే కిషన్ రెడ్డికి ఎందుకు ఇబ్బంది ఏంటి? జూబ్లీస్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా జట్టు బుధవారం న్యూఢిల్లీ ప్రధాని మోదీని కలుసుకుంది. ఈ సందర్భంగా మోదీ మహిళా క్రికెటర్లతో సరదాగా ముచ్చటించారు. పాత రికార్డులను తోడేసిన వరద. కృష్ణా గోదావరి ప్రాజెక్టులు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రవాహాలు. శ్రీశైలం, జూరాల, సింగూర్, ఇల్లంపల్లి ప్రాజెక్టులకు చరిత్రలోని అత్యధిక ఇన్ఫ్లోలు. ఎగువన ఆల్మటి, శ్రీశైలం, కఠిన సాగర్ కు 4వ అత్యధిక వరద ప్రవాహం. సముద్రంలో కలిసిన 1628 టీఎంసీల కృష్ణ జలాలు. చెరువు మధ్యలో పట్టా ఇస్తారా? రెవెన్యూ అధికారులపై హైకోర్టు మండిపాటు. రాష్ట్రంలో చెరువులకు ఇష్టారాజ్యాంగ పట్టాలు రెవెన్యూ శాఖ రద్దు చేస్తే గాని దారికి రారు. ఎఫ్టీఎల్ జోన్ భూములకు పాస్బుక్లా? చెరువుల కబ్జాపై ఉన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు. ఖమ్మం కలెక్టర్ వారంలో కౌంటర్ వేయాలని ఆదేశం. రెవెన్యూ అధికారులు అట్లే ఉన్నారు, సబ్ రిజిస్టర్ కూడా అదే రకంగా ఉన్నారు. సబ్ రిజిస్టర్ కూడా కనీసము రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్ రెడీ చేస్తారండి. చేశాక ఆ ఫైల్ తీసుకెళ్ళి సార్ ఇది ఒకటి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎంత ప్యాకేజ్, ఇది దానికి 10,000 5,000 20 ఎంతో మాట్లాడుకొని సంతకాలు పెట్టడమే. కానీ ఆ సబ్ రిజిస్టర్ గారు ఆయన వచ్చేసి సైట్కి వచ్చి ఎక్కడ చేస్తున్న రిజిస్ట్రేషన్ నిజంగా ఈ వాళ్ళు ఫోటో పెడతారు అంతే. సైట్కు అక్కడ వచ్చి చూసే దాఖలాలు లేవు. ఆ రకంగా అంటే గవర్నమెంట్ కావాల్సింది చాలా డబ్బులు జమ అయ్యా, చాలాను కట్టారా, చలో రమ్మని రిజిస్టర్ చేస్తారు. ఆయన వాటా ఆయనకి వెళ్తుంది, డాక్యుమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు బాధపడేది ఆ ప్రాపర్టీ ఒకవేళ వాళ్ళది కాకపోయినా రిజిస్ట్రేషన్లు అవుతూ ఉన్నాయి. అందుకే రిజిస్ట్రేషన్ అంటే చార్మినార్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దేన్నైనా చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. అయితే అంత మాత్రాన మీ ప్రాపర్టీ అయిపోదు. అందుకని ఈ సబ్ రిజిస్టర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చూడండి, చెరువుల్లో ఉన్న దానికి అంటే పట్టా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చూసుకోవాలి కదా. ఎక్కడికి మనం ఇస్తున్నాం పట్టా, ఎక్కడుంది అది చెరువు, ఎఫ్టీఎల్ జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, అంటే మీకు అంత తీరిక లేదు. మీకు చూసి ఈ పట్టా ఎక్కడికి అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఎక్కడుంది ప్లాట్ అనేది కూడా చూడడానికి అంత టైం లేదు. కాబట్టి ప్రజలారా గమనించండి, వీళ్ళందరూ కూడా నిలదీయాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫీస్ అనేది ఈ రకంగా ఉద్యోగాలు తీసుకుంటూ నెలకు ₹1,00,000 పైనే, కొందరైతే 80,000-70,000 ఏదో రకంగా వస్తున్నాయి కదండి. అది కాకుండా మళ్ళీ పైన ఇవన్నీ డబ్బులు వస్తూ ఉంటాయి. ఎవరు బాధపడుతున్నారు? ఇవంతా జనాలే కదా. ఒకరి ప్రాపర్టీ ఒకరు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అట్లా చేయడం కూడా తప్పే. అయితే అట్లాగా కాకుండా మళ్ళీ మీరు ఇవన్నీ రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళు సబ్ రిజిస్టర్ కూడా నేను చెప్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం కూడా మీరు ఇట్లాగా కాకుండా వేరే వాళ్ళు ఇబ్బందులు పడి మళ్ళీ ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి నాకు డాక్యుమెంట్ ఉంది అంటాడు ఆయన. ఎవరు రిజిస్ట్రేషన్ చేస్తారు, ఆ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఈయన ఒరిజినల్ పట్టా పాస్బుక్ తీసుకొని కోర్టుకి వెళ్తారు. కోర్టులో 10,000-20,000 జరుగుతూ ఉంటారు. అప్పటికల్లా ఈ పెద్ద ఆయన చనిపోవడం జరుగుతుంది. తర్వాత కుటుంబానికి మిగిలేది ఏంటి? నిరాశ, నిస్సృత. కాబట్టి అట్లా కాకుండా అర్థం చేసుకొని కోర్టు కేసు వరకు వెళ్లకుండా మీరు ఇది కూడా కోర్టులో కొన్ని కేసులు కూడా కొన్ని ఏళ్ళకి జరుగుతున్నాయండి. అట్లా కాకుండా త్వరగా సెటిల్మెంట్ చేసి ప్రజలకు న్యాయం చేయాలి. వాళ్ళు బ్రతుకున్నప్పుడే దాన్ని అనుభవిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. కాబట్టి ఏళ్ళు కాకుండా త్వరగా కోర్టు కేసులు కూడా సెటిల్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. లైవ్ బర్డ్ 107, లైవ్ బర్డ్ 134, విత్ స్కిన్ 194, స్కిన్లెస్ 221. సీఎం గారు ఇక్కడ ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పర్యావరణ పరిరక్షణలో ప్రపంచ వ్యాప్తంగా కీలక కార్యాచరణ అవసరం. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి లాభాలు. అమరావతి బ్లూ గ్రీన్
సిటీగా రూపకల్పన లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో సీఎం చంద్రబాబు గారు బుధవారం లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు జాబ్ మేళా ద్వారా 75,000 ఉద్యోగాలు భర్తీ ఉన్నత విద్యలో పాఠశాల ప్రణాళిక ప్రక్షాళన ఐటీఐలు వర్సిటీలకు పరిశ్రమలతో అనుసంధానం స్కిల్ డెవలప్మెంట్ ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష బుధవారం స్కిల్ డెవలప్మెంట్ ఉన్నత విద్యపై మంత్రి లోకేష్ సమీక్ష దృశ్యం రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 406 జాబ్ మేళాల ద్వారా 75,000 మంది యువతకు ఉద్యోగాలు లభించినట్లు రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖపై మంత్రి నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ జాబ్ మేళాలో మరిన్ని సంస్థలను భాగస్వాములను చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చూడాలని అన్నారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా డిజిటల్ ఏఐ సాంకేతికతలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. అధునాతన సాంకేతికతలపై ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పరిశ్రమలు వాటి అవసరాలకు గుర్తించి అందుకు అనుగుణంగా ఐటీఐ పాలిటెక్నిక్లకు కరిక్యులంలు మార్పులపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ కృష్ణాపై భారీ వంతెనతో దివుల్లోని గ్రామాలకు లింక్ కేంద్ర స్థాయంతో అవనిగడ్డల్లో స్లూయిజ్ల పునరుద్ధరణ తుఫాను నష్టంపై సమీక్ష జరిపిన డీసీఎం పవన్ పరకమని ఆస్తులపై దర్యాప్తు మొదలు అక్రమ ఆస్తులపై సమాచారం ఇవ్వండి. డిసెంబర్ 2లోగా హైకోర్టుకు సమగ్ర నివేదిక నిందితుడు రవికుమార్ హైదరాబాద్ లో మకాం తిరుపతిలో సిఐడి డీజీ రవిశంకర్ అన్నయ్యారు. తాడిపత్రిలో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య. తాడిపత్రి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ గోగార్ తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటలైనా మేనేజర్ బ్యాంకుకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు తన ఇంటి దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ బ్యాంకు మేనేజర్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. మేనేజర్ గోగార్ గత సంవత్సరం నుండి యూనియన్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నట్టు తోటి ఉద్యోగులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మీరు చూసారని నమ్ముతున్నాండి. చూసిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. ఇందులో ఏమన్నా మేము చదివే దాంట్లో తప్పులున్నా మన్నించాలని కోరుతూ మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్లో కలుస్తానని వేడుకుంటున్నాను. మీ దేవసేన.